హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐఎమ్ ఇన్ లవ్ ఎపిసోడ్ 33. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టోరీ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అసలు నిన్ను అభిమానించే ఏ ప్రజలు, నిన్ను నమ్మే ఎమ్మెల్యే ఊరంతా నిన్ను తూ అనేలా, నిన్ను అసహించుకునేలా చేయాలని కంకణం కట్టుకున్నాం రా మేము. కానీ ఒక్క మిస్టేక్ వల్ల కదంతా అడ్డం తిరిగింది. లేకపోతే నిన్ను నామరూపాలు లేకుండా చేసి నిన్ను పాతాళంలోకి పాతేయడం ఎంతసేపు పట్టదు. కానీ అప్పుడప్పుడు ప్లాన్స్ కూడా ఇలా అడ్డంగా తిరుగుతాయి కదా. అందుకే ఈసారి మేము అనుకున్న పని జరగలేదు. నీకు అన్నీ తెలిసిపోయాయి అంతేకాని ఒక దాంట్లో నుండి తప్పించుకున్నంత మాత్రాన నువ్వు ప్రతిసారి మా చేతిలో నుండి తప్పించుకుంటానని అనుకోకు రాఖీ. అలాగే నువ్వు దీన్ని ఒక్కదాన్నే సిన్సియర్గా ప్రేమించినట్టు బిల్డప్ ఇస్తున్నావేంట్రా? ఆల్రెడీ దీన్ని ప్రేమిస్తున్నట్టు, దీనికి ప్రాణం ఇచ్చినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చి ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. దీన్నేమో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. ఒకవేళ దీన్ని పెళ్లి చేసుకొని ఏం నిరూపించుకోవాలి అనుకున్నావురా? పైగా దీనిని మనస్ఫూర్తిగా ప్రేమించాను, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అని పెద్ద సోది చెప్పావు. కానీ నీ ట్రూ లవ్ ఎక్కడరా? ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాక అని అజిత్ వెటకారంగా అడుగుతూ ఉంటే, నువ్వు ఉంచుకున్న దాన్ని నిజ స్వరూపం తెలిసాకే నేను నిజమైన ప్రేమ ఏది అని తెలుసుకున్నానురా. లేకపోతే నీలాగా నేను దానిలాగా ఒళ్ళు కొవ్వొక్కి ఏం లేను కదా. అది ఒకడు కాకపోతే ఒకడు అన్నట్టు, నీలాగా ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్టు మీలాగా నేను చేయలేదు కదా అన్నాడు రాఖీ. ఏదైతే ఏముందిరా, నువ్వు చేసింది కూడా అచ్చం మేం చేసిన దానిలాగే ఉంది కదా. నువ్వు పెద్ద కాటన్ సీడ్ లాగా మాట్లాడకు అని అన్నాడు అజిత్. అయినా నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది అలాగే లేదంట కదరా. ఆల్రెడీ పెళ్ళి అవ్వకముందే నువ్వు కూడా అమ్మాయిని పూర్తిగా అనుభవించావు అంట కదా. నువ్వు ఒక్కడివే అనుభవిస్తావా, లేకపోతే నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పార్ట్నర్షిప్ ఇస్తావా? అలా అయితే నాకు కూడా చెప్పరా, నేను కూడా కాస్త వచ్చి ఆ అమ్మాయిని తగులుకుంటాను అని అజిత్ వెటకారంగా నవ్వుతూ ఉండేసరికి వాడి మాట సగం నోట్లో ఉండగానే వాడి మూతి మీద రాఖీ ఇచ్చిన పంచ్కి వాడి పళ్ళు అన్నీ కదిలిపోయి వాడి దవడ మొత్తం పగిలిపోయి నోట్లో నుండి రక్తం కక్కుకుంటాడు. అంతలా గట్టిగా కొట్టాడు రాఖీ వాడి నోట్లో నుండి నందిని గురించి అంత చెడ్డగా మాట్లాడినందుకు. అజిత్ అని దేవిక అజిత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే, అమ్మ పతివ్రత పక్కకుండండి, లేకపోతే నా చేతిలో నువ్వు కూడా చావడం ఖాయం, అర్థమైందా? అసలైతే నిన్నే తన్నాలి నేను. కానీ ఇలా ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో కొట్టడం సబబు కాదు అని ఊరుకుంటున్నాను. కానీ దానికి నా మనస్సాక్షి ఊరుకోవడం లేదు. నిన్ను వాడిని కలిపి చంపేయమని చెప్తుంది. ఓవైపు బుద్ధేమో అలా అమ్మాయిలని కొట్టకూడదు అని అనిపిస్తుంది. కాబట్టి నీపై కోపం కూడా నేను వాడి మీదనే చూపిస్తాను. కాబట్టి మధ్యలోకి వచ్చి నా చేతిలో తన్నులు తినకు అని అజిత్ గాడి కాలర్ పట్టుకొని లేపి వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి, ఇంకొకసారి తన పేరు నీ నోట్లో నుండి వచ్చిన నాలుక చీరేస్తాను. అయినా దీనికి తనకి పోలికేంట్రా? నువ్వు చెప్తే డబ్బుల కోసం నాలాంటి 10 మంది దగ్గరికి వెళ్తుందిరా ఇది. ఇప్పుడు నువ్వు కడుపు చేసింది కానీ అది అలా కాదు కదా. కానీ అది అలా కాదు, అర్థమైందా? మాట్లాడేటప్పుడు మాటలు మర్యాదగా రానివ్వు. అందరూ నువ్వు కడుపు చేసిన దానిలాగే ఉంటారు అని కూడా నీ పిచ్చితనం అవుతుంది. ఇంకొకసారి మీరిద్దరూ నా కంట పడితే అడ్డంగా నరికేస్తాను. ఇలా మగవాళ్ళను ప్రేమ ప్రేమ అంటూ పిచ్చోళ్ళని చేస్తూ
ఇంకొకరి దగ్గర కులుపుతూ ఇంకొకరితో కడుపులు చేసుకుంటూ ఇంకొకరి ఫీలింగ్స్తో ఆడుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు, అర్థమైందా అని దేవికకి అజిత్కి వార్నింగ్ ఇచ్చి రాఖీ పిచ్చి కోపంగా అతడి కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. అతడు వచ్చేసరికి చాలా రాత్రి అవ్వడంతో అసలు పెళ్ళి ఆగిపోయినందుకు, అలాగే రాఖీ ఎక్కడికి వెళ్ళాడో దేవికకి ఏమైంది అన్న టెన్షన్లోనే నందిని హాల్లో కూర్చొని ఉంది. అప్పుడే రాఖీ ఇంట్లోకి రావడం, నందిని అతడికి ఎదురుగా వెళ్ళి, రాఖీ ఏమైంది ఆ అమ్మాయికి, ఏమైంది, హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా, తను బాగానే ఉందా, ఇంటికి నువ్వెలా ఉన్నావు అని నందిని కంగారుగా అడుగుతూ ఉంటే తను ప్రెగ్నెంట్ అని చెప్పాడు రాఖీ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.